ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు వీఆర్ఏలు. జీతాలు పెంచుతామని ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు వీఆర్ఏలు. మరింత కష్టపడి పనిచేస్తామన్నారు. జీతాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు వీఆర్ఏలు. టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ భవన్ లో సీఎం కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. సీఎం నిర్ణయంతో వారసత్వంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న 19,345 మందికి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీఆర్ఏలుగా ఎన్నికైన 2,900 మందికి మేలు జరిగిందన్నారు నేతలు. వీఆర్ఏల వేతనాలు పెంచుతామని సీఎం ప్రకటించడంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు వీఆర్ఏలు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్న సీఎం హామీపై హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకున్న మొట్టమొదటి సీఎం కేసీఆర్. బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మాకు 3,000 జీతం నుంచి 6,000 చేశారండి. అదే 6,000 తర్వాతకి మళ్ళీ ఇప్పుడు ఇదే బంగారు తెలంగాణలో భాగంగా నిన్న శివరాత్రి సందర్భంగా కేసీఆర్ గారు మాకు రెగ్యులరైజ్ చేశాడండి. మా వీఆర్ఏలకు రిక్రూటెడ్ వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేశారు. చాలా సంతోషం అండి. ఆ సంతోషంలో భాగంగానే ఈ రోజు కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశామండి. అటు నిజామాబాద్ జిల్లా బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు వీఆర్ఏలు. రెగ్యులర్ నియామకాల్లో 30% రిజర్వేషన్ అమలు చేస్తామనడంపై సంతోషం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. నిరంతరం 24 గంటలు కూడా శ్రమపడి మా యొక్క కార్యాలయాల్లో కానీ గ్రామాల్లో కానీ నిరంతరం కృషి చేస్తూ పనిచేస్తున్నాము. ఏదైతే గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన అన్ని మార్గదర్శకాలను వాళ్ళకి అందించేలా చూస్తున్నాము. అన్నింటిలో మేము మార్గదర్శకంగా ఉంటున్నాం కాబట్టి మా శ్రమను గుర్తించి ఇన్ని రోజులకి మాకు శాలరీ హైక్ చేయడం ఒకటి, ఏదైతే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం ఒకటి మాకు చాలా సంతోషకరమైన వార్త. బంగారు తెలంగాణలో తమ వంతు పాత్ర పోషిస్తామన్నారు వీఆర్ఏలు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా ప్రయత్నిస్తామన్నారు.